దేవుని పరిశుద్ధ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. యేసయ్య ఆశీర్వాద కృపాసన్నిధి ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ 2024వ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడుచు మరి ఈ సంవత్సరపు చివరి నెల, ఈ డిసెంబర్ నెల చివరి ఆదివారం మనము వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక ప్రత్యేకమైన అంశము దేవుని ఆశీర్వాదములు, బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదములు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుండి ఆదికాండము 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనము ధ్యానిస్తున్నాం. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానము లేనివాడై పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమేయలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మామూలుగా మనం అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అయితే అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేవాడు, దైవ దర్శనాన్ని కలిగి జీవించేవాడు. అబ్రహాము చాలా గొప్ప ధనవంతుడండి. దేవుడు బహుగా ఆశ్రయించాడు. ఆర్థికంగా అన్ని విషయాలు దేవుడు అభివృద్ధినిచ్చాడు. అయితే అబ్రహాము జీవితంలో దేవుడు చేయనున్న కార్యములు చాలా ఉన్నతమైనవి, చాలా శ్రేష్టమైనవి, చాలా ఆశీర్వాదకరమైనవి. అయితే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదములో 3 ముఖ్యమైన కార్యాలు మనం జాగ్రత్తగా ధ్యానిస్తున్నాం. మొదటి కార్యం ఏంటంటే, మొదటి వచనములో రాయబడినది. దేవునికి స్తోత్రం. మొదటి కార్యము మొదటి వచనములో రాయబడినది. అదేంటంటే, అబ్రహామా భయపడకము. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. దేవుడు తన వాక్కును తెలియజేస్తున్నాడు. అబ్రహామునకు దర్శనం ఇచ్చి, అబ్రహామా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. భయపడకము, నేను నీకు కేడెముగా ఉన్నాను, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. హల్లెలూయా. కేడెము అంటే కాపుదలని అర్థం. దేవుడికి స్తోత్రం. దేవుడిచ్చే ఆ యొక్క బహుమానాలు, ఆ యొక్క ఆశీర్వాదాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. రెండవగా చూసినట్లయితే, అంటే ముఖ్యమైన కార్యములు 3 రకాలుగా ఉన్నాయి. మొదటి కార్యం ఏంటంటే, ఈ ఆశీర్వాదములు మనకు కూడా చెందుతాయి. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము మనము, మన కుటుంబాలకు, మన బిడ్డలకు కూడా దేవుడు ఆయన అనుగ్రహిస్తున్నాడు. రెండవదిగా 4వ వచనం చూసినట్లయితే, 4వ వచనములో యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోవాడు నీకు వారసుడగును. హల్లెలూయా. అంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదములు ఈ నూతన నిబంధన కాలంలో ఉన్న సార్వత్రిక సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. అంటే నూతన నిబంధన సంఘముగా మనం పిలువబడుతున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క కృపచేత, దేవుడు తన యొక్క వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ప్రభు మనలను ఏర్పరచుకున్నాడు.
కనుక దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదములు నూతన నిబంధన సంఘముగా పిలువబడుతున్న మనకు దేవుడు చెందినవి. అయితే మూడవ మాటగా చూసినట్లయితే, అంటే ముఖ్యముగా 3 విధాలైన అనుభవాలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, ఈ ఆశీర్వాదములు మనకు కూడా చెందుతున్నాయి. మొదటి మాట ఏం చదువుకున్నామండి? భయపడకము, నేను నీకు కేడెముగా ఉన్నాను, నీ బహుమానము అత్యధికముగా అవుతుంది అనేసి దేవుడు అబ్రహాముకి ఏం చేశాడండి? వాగ్దానం ఇచ్చాడు. రెండవ వాగ్దానం ఏంటంటే, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదములు నూతన నిబంధన కాలంలో ఉన్న మనకు కూడా చెందుతున్నాయి. మూడవది ఏంటంటే, 7వ 8వ వచనాలు మనం చదివినప్పుడు, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనేం చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తిననగా. చాలండి, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదములు పాత నిబంధన కాలంలో భక్తులకు వారు పూర్తిగా అనుభవించలేకపోయారు. అబ్రహామా, నీవు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, అంటే కేడెమును బహుమానము అత్యధికము చేస్తాను, నీకు కేడెముగా ఉంటాను, అత్యధికమైన బహుమానముగా నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము దేవుడు మన జీవితంలో కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే కేడెం అంటే అర్థం ఏంటంటే సంరక్షించబడటం, పోషించబడటము. ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి సందర్భంలో కూడా, ఏ సమయంలో ఏది కావాలో అది దేవుని యొద్ద నుండి మనం పొందుకోవటం అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు మన చుట్టూ ఆయన అగ్ని ప్రాకారముగా ఉంటారు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ దినం వరకు దేవుడు మనల్ని కాపాడి ఉన్నారంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప అనేసి మనం మర్చిపోకూడదు. కేడము అంటే ఏంటంటే కాపుదల అని అర్థం. నేను నీకు కాపుదలగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీవు భయపడవద్దు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. నిన్ను అత్యధికముగా నేను దీవించబోతున్నాను అనేసి అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈరోజు నూతన నిబంధన కాలంలో ఉన్న దేవుడు తన సార్వత్రిక సంఘముతో, ఆయన సంఘముగా రూపొందించబడుతున్న, ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతున్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక అనేక సందర్భాల్లో దేవుని కాపుదల అనేది చాలా విలువైనది. మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలు మనము అనేక సార్లు గుర్తించలేకపోతూ ఉంటాం. అయితే ఈ దినమున దేవుడు మన జీవితంలో ఒక నూతనమైన కార్యాలు చేయటం కొరకై ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి ఉన్నారు. మనము కొద్ది దినాల్లో మరి 2025వ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. అయితే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ వాగ్దానాలు మన జీవితంలో ప్రభు ఆయన నెరవేరుస్తున్నాడు. మనం గమనించినట్లయితే ఇక్కడ మరి 84వ కీర్తన గమనించండి, 9 నుండి 12వ వచనాల వరకు చదువుకుందామండి. మరి 84వ కీర్తన 9వ వచనం నుండి 12వ వచనం చదువుతున్నా. 9 నుంచి 12. దేవా మా కేడెమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు
నమ్మికించువారు ధన్యులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవా, మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపబో. అంటే మన విశ్వాసాన్ని నూతనపరచుకోవాలి, మన నిరీక్షణను నూతనపరచుకోవాలి, మన ప్రార్థనా జీవితాన్ని నూతనపరచుకోవాలి, మన ప్రతిష్ట జీవితాన్ని నూతనపరచుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మిక నడిపింపును మనము నూతనపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. మనము ఒక ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాం, ఒక విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు మనకు దేవుడిచ్చిన అభిషేకము, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మిక నడిపింపులో మన జీవితాలను దేవునికి అప్పగించుకొని మన అభిషేకాన్ని ఇంకా నూతనపరచుకున్నట్లయితే మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి అధికమైన కృపలోనికి మనము వెళ్ళినట్లయితే మన జీవితాలు రూపాంతరపరచబడుతున్నాయి. దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, దేవుడు సిద్ధపరిచిన మేలులు అవి చాలా అద్భుతమైనవి. అవి మనం పొందబోతున్నాం. దేవునికి స్తోత్రం. రాబోయే దినాల్లో దేవుని మాటలు గమనించినట్లయితే యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన మనకు సంరక్షకుడుగా ఉన్నాడు. 84వ కీర్తన 12వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడినది, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ యందు నమ్మిక ఇచ్చువారు ధన్యులు. హల్లెలూయా. నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునితో సహవాసం చేయి కుటుంబాలు, దేవునితో సహవాసం చేసే విశ్వాసులు, దేవునితో సహవాసం చేసే దైవజనులు, వారి జీవితాలు రూపాంతరం చెందుతున్నాయి. దేవునికి స్తోత్రం. కనుక భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే, భక్తిహీనుల గుడారం అంటే కొంతమంది అక్కడక్కడ త్రాగుబోతు విందులు, చేయదగని విగ్రహ పూజలు, రకరకాలుగా భక్తిహీనుల గుడారాలు కూడా ఈ లోకంలో కనపడుతూ ఉంటాయి. వారు దేవుని మార్గములో ఉండకపోతే, దేవుని యొక్క చిత్తములో జీవించకపోయినట్లయితే వారు నిత్య నరకానికి వెళ్తారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుందంటే దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడంటే ఆయన సూర్యుడును కీడమై ఉన్నాడు. నీతి సూర్యుని యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో దేవునికి స్తోత్రం ఆయన యొక్క కృపను, ఆయన ప్రేమను, ఆయన కనికరమును, ఆయన యొక్క క్షమాపణను, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నాం. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనం కీడమై ఉన్నాడు. యెహోవా అనగా ఆయన ఉన్నవాడు, ఆయన జీవముగల దేవుడు, మన పరలోకపు తండ్రి, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ఈ సర్వలోకము ఆయన యొక్క మహిమతో నిండి ఉన్నది కనుక ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించును. ఆయన కృప ఉంటే మనము పైకెత్తబడతాం. హల్లెలూయా. ఆయన కృప ఉంటే మనం దీవించబడతాం. ఆయన కృప ఉంటే మనం ఆశీర్వదించబడతాం. ఆయన కృప మనతో ఉన్నట్లయితే అంచెలంచెలుగా దేవుడు మన యొక్క పరిచయను దేవుడు దీవిస్తాడు, దైవజనులను దేవుడు దీవిస్తాడు, విశ్వాసులు దీవిస్తాడు, విశ్వాసుల పిల్లలను కూడా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన కృపనే, ఆయన కృప ద్వారా ఘనత అనుగ్రహించబడుతున్నాం. ఆయన కృప మనతో ఉంటే మనం విడుదల పొందుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. ఆర్థికమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన కృపావరాలు మనము దేవుని యొద్ద నుండి పొందుకుంటున్నాం. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుడు సిద్ధపరిచిన మేలులు ఆయన త్వరలో రిలీజ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన విడుదల చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆకాశమందు మంచి ధననిధిని దేవుడు తెరిచి ఏం చేస్తాడంట? ఆయన బ్లెస్సింగ్ ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక మనము దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తున్నప్పుడు దైవజనాంగమా ఆయన నిశ్చయముగా ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని యందు నమ్మిక ఉంచువారు అంటే అర్థం ఏంటి? ప్రభువు కొరకు ఎదురు చూచువారు అని అర్థం. రెండు విధాలుగా ఉంది. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచుట అంటే దేవుని యొక్క కాపుదల మన జీవితంలో మనము అనుగ్రహించడం ద్వారా మనం జీవించగలుగుతున్నాం. అంటే ఆయన మనల్ని స్వస్థపరుస్తున్నారు. మన సమస్యల నుండి, మనకు వస్తున్న బాధల నుండి ప్రభు
ఆయన వినిపిస్తున్నాడు. ఎప్పుడు మన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, ఆయన వాగ్దానాలపైన ఆధారపడినప్పుడు, ఆయన ఇచ్చే పరలోక సంబంధమైన ఆ పిలుపునకు లోబడి మన యొక్క ఆత్మీయ ప్రయాణములో మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొద్ద నుండి కృపను మనం పొందుకుంటున్నాం. ఒక ఘనతను కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. కనుక దేవుని మాటలు గమనించినట్లయితే, ఒక సందర్భంలో ఒక మనుష్యుడు ఒక శిఖరము నుండి ఇంకొక శిఖరానికి మరి ఆ తాడు మీద నడవాలనుకున్నాడు. అంటే అనేక మంది ప్రజలు చూస్తున్నారు. మధ్యలో అంతా లోయగా ఉంది. ఇటువైపున ఒక శిఖరము, ఒక ఎత్తైన గుట్టలాగా ఉంది. ఇటువైపున ఒక శిఖరము, ఎత్తైన గుట్టలాగా ఉంది. అయితే ఆ రెండింటికి తాడు వేసి ఆ మనుషుడు, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క తాడు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరలా నడుచుకుంటూ తిరిగి వచ్చాడు. అయితే అక్కడున్న ప్రజలను అడుగుతున్నాడు, ఇప్పుడు మీరందరూ నన్ను చూశారు కదా, ఈ శిఖరము నుండి ఆ శిఖరమునకు వెళ్ళటానికి తాడు మీద నేను ప్రయాణము చేశాను. మీలో ఎవరైనా నా మీద నమ్మకం ఉన్నట్లయితే, మీలో ఎవరైనా ఒకరు వస్తే నేను మిమ్మల్ని ఎత్తుకొని ఆ తాడు శిఖరం మీద నేను ప్రయాణం చేయడానికి మిమ్మల్ని రమ్మంటున్నానంటే ఎవ్వరు కూడా రాలేదంట. భయపడిపోయారు. ఎందుకంటే అది పెద్ద లోయగా ఉంటుంది. ఈ శిఖరం నుండి ఆ శిఖరమునకు ప్రయాణం చేయటానికి మరి ఏమైపోతామో. ఆయన ఏమన్నాడు, నేను మిమ్మల్ని ఒకరిని ఎత్తుకొని ఆ తాడు మీద నడుస్తూ నేను ప్రయాణం చేస్తాను, నమ్మకం ఉన్నవారు రండి అంటే ఎవరు కూడా ఆయన మాటను వినలేదు. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. అయితే ఎవరు కూడా ఆయన మాటను విశ్వసించలేదు. దేవునికి స్తోత్రం. అదే విధముగా అనేక మంది జీవితాల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాగ్దానాలపైన నిరీక్షణ లేకపోవటం వలన, విశ్వాసం లేకపోవటం వలన దేవుని యొక్క కృపలో జీవించలేకపోతున్నారు. దేవుడు మనకు కేడమైతే విశ్వాసం ఉంచుట ద్వారా, దేవునికి స్తోత్రం, మనం జీవితాలు దేవునికి ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో దేవుడు నిశ్చయముగా తన కార్యమును ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు 84వ కీర్తన 11వ వచనములో దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన చేయవలసిన మేలు చేస్తాడు. అంటే యథార్థంగా ప్రవర్తించడం అంటే దేవుని ఎదుట మనమందరము కూడా ఒక మంచి మనస్సాక్షితో ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాగ్దానాలను విశ్వసించాలి. దేవుడు మన పక్షమున ఉన్నాడనేసి నిరీక్షణతో జీవించాలి. దేవుడు మనకు ఏమై ఉన్నాడండి? కేడెమునై ఉన్నాడు. ఆయన కాపుదలై ఉన్నాడు. మన మార్గం అంతటిలో ప్రభువే మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవుడు రాబోయే 2020వ సంవత్సరంలో కూడా మన యొక్క ప్రయాణాల్లో, మన పనులలో, పరిచర్యలో, మన విశ్వాస జీవితంలో, అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుడు తప్పకుండా ఆయన మనల్ని కాపాడుతాడని నిరీక్షణతో మనము నూతన సంవత్సరం అడుగు పెడదాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడూ కూడా మనము మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు, మన జీవితాలు దేవునికి అప్పగించుకున్నప్పుడు, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనము మన జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. అబ్రహాము జీవితంలో చూసినప్పుడు, గమనించినప్పుడు, ఆయన ఆరాధన చేసే విషయంలో కానీ, దేవుని సన్నిధిలో జీవించే విషయంలో కానీ మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. ఆది కాండము 14వ అధ్యాయము 22-23 వచనాలు మనం ధ్యానించుకుంటున్నాం. మీరు దయచేసి గమనించండి. ఆది కాండము 14వ అధ్యాయము 22-23 వచనాలకి. అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పుకున్నట్టు ఒక నూలు పోగైనను, చెప్పుల వారినైనను, నీ వాటిలో ఏదైనాను తీసుకునండి. ఆకాశమునకు భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ప్రమాణము చేసి ఉన్నాను. హల్లెలూయా. అబ్రహాము చాలా గొప్ప ధనవంతుడు. దేవునికి స్తోత్రం. కోటీశ్వరుడే.
దేవుడు అంతగా దేవుడు హెచ్చరించాడు. దేవుని బిడ్డారా, దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే అబ్రహాము చేతులెత్తి ప్రమాణము చేసి ఉండెను. అబ్రహాము జీవితంలో దేవునికి దగ్గరగా ఉన్నాడు. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో అవిశ్వాసము, ఆందోళన, అపనమ్మకము, ఈ కార్యం జరుగుతుందో లేదు, నేను దీవించబడతానో లేదు, నా పిల్లలు దీవించబడతారో లేరో అనేసి, ఇంకా మన కుటుంబంలో ఎవరైతే మన ఫ్యామిలీస్ మెంబర్స్లో ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో లేదు అనేసి అవిశ్వాసం ఉంచుతూ ఉంటారు. ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఏ విధముగా విశ్వాస వీరుడుగా ఉన్నాడో, ప్రార్థనా వీరుడుగా ఉన్నాడో, దేవునికి ఇష్టడుగా ఉన్నందువలన దేవుడు అబ్రహామును బహుగా హెచ్చించాడు. కుమారుని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. కావలసినవన్నీ కూడా దేవుడు అబ్రహాము జీవితంలో మేలు చేశాడు. అయితే మన జీవితంలో మేలు జరగాలంటే మనలో ఉన్న అపనమ్మకం తీసివేసేయాలి, అవిశ్వాసం మనలో నుండి తీసివేసేయాలి. మన జీవితాలు అంటే మనస్సాక్షి, కాన్షియన్స్ అంటే మన యొక్క మనస్సాక్షి ఎప్పుడైతే శుద్ధీకరించబడుతుందో, ఒకటి యేసు ప్రభు రక్తం ద్వారా, రెండవది ఏంటండి దేవుని యొక్క వాక్యం ద్వారా, మూడవది పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మన జీవితాలు పరిశుద్ధపరచబడినప్పుడు, శుద్ధీకరించబడినప్పుడు దేవుడు మనకు సమీపముగా ఉంటాడు. హల్లెలూయా! దేవుడు మనకు సమీపముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు సిద్ధముగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. రాబోయే 2020 సంవత్సరంలో దేవుని ఆశీర్వాదం నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు పొందుకోవాలంటే మనమందరం దేవునికి దగ్గర అవ్వాలి. దేవుడిచ్చిన వాగ్దానాలను విశ్వసించాలి. దేవుని బిడ్డ, అబ్రహాముకు దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానాలు ఇచ్చాడు. 15వ అధ్యాయంలో మనం చదివి ఉన్నాం. దేవునికి స్తోత్రం. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి 15వ అధ్యాయం మొదటి వచనములో, అబ్రహామా భయపడకము. ఈ దినమున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, భయపడవద్దు, ఏ విషయంలో కూడా నీవు చింతించవద్దు, ఏ విషయంలో కూడా నీవు బాధపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదకరమైన నిబంధన వాగ్దానాలు మన జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడు. విశ్వసించిన వారందరూ చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, మీరు ఎక్కడ నుండి ఈ వాక్యం వింటున్నారో ఈ దినమున ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదకరమైన నిబంధన వాగ్దానాలు నీ కుటుంబంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. విశ్వసించినట్లయితే దేవుని యొద్ద నుండి ఆయన కాపుదల, ఆయన కృపను, ఆయన ఘనతను, ఆశీర్వాదమును పొందబోతున్నావు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మాటలు గమనించినప్పుడు అబ్రహాముతో మాట్లాడుచున్న మాట, భయపడకము, నేను నీకు కేడెముగా ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట. నేను నీకు కాపుదలగా ఉంటాను, ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను, నీవు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. నీ బహుమానము అత్యధికముగా చేసేదను. దేవునికి స్తోత్రం. గడిచిన సంవత్సరముల కంటే 2024 సంవత్సరం కంటే రాబోయే 2025 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు విశ్వసించి ప్రార్థించినప్పుడు, దేవునితో కనెక్ట్ అయినప్పుడు, దైవికమైన సంబంధాన్ని కలిగినప్పుడు, పరిశుద్ధాత్మిక నడిపింపులో నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. మనందరినీ దేవుడు దీవించబోతున్నాడు. మనందరినీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నతమైనవి, చాలా విలువైనవి, చాలా ఆశీర్వాదకరమైనవి. కనుక దేవుని బిడ్డారా, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాలు ఎప్పుడైతే పూర్తిగా దేవుని సన్నిధిలో అప్పగించుకుంటామో నిశ్చయముగా దేవుడు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు ఆయన మనకిస్తున్నాడు. మరి దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం గమనించినప్పుడు యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో దేవునికి మహిమలాగా 19 వచ్చినామండి. 19 30వ అధ్యాయం 19 వచ్చిన. సియోనులో
యెరూషలేములోనే ఒక జనము కాపురమును, జనమా నీవు ఇక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. మనల్ని దేవుడు ఒక సియోను పరిశుద్ధ స్థలముగా, నూతన విషయమైన ఒక పరిశుద్ధ పట్టణముగా దేవుడు మన జీవితాన్ని రూపొందిస్తున్నాడు. జనమా నీవిక నేమాత్రము కన్నీళ్ళు విడవు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. అనేక సందర్భాల్లో అనేకమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, వ్యాధి, బలహీనతలు, శోధనలు, సాతాను వలన, సాతాను సంబంధమైన మనుషుల వలన అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక పరిస్థితులు, మన ఆర్థికమైన ఇబ్బందులు కానివ్వని ఏదైనా సరే మన జీవితంలో అనేక పోరాటములు మనకు ఎదురైనప్పుడు దేవుడు మనల్ని చేవిడిచిపెట్టకుండా ఆయన మనకు కేడెముగా ఉన్నాడు, ఆయన మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు. అయితే దేవుడిస్తున్న వాగ్దానం గమనించినట్లయితే, జనమా నీవిక మీదగా, అంటే నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాట. మనము ఆయన సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, మనము కన్నీటితో ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, విసువగా ప్రార్థించినప్పుడు, ఉపవాసంతో ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మనకి ఏదైతే మనం కావాలనుకుంటామో అది నిశ్చయముగా దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడు. నిజముగా మనము కన్నీళ్లు కార్చి విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన మన ప్రార్థన తప్పకుండా వింటాడండి. విశ్వసించిన వారందరూ చేతులైతే దేవుని స్తోత్రించండి. మనమందరం ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం. దయచేసి నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మీ అందరినీ ప్రేమతో మనం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, అబ్రహాము దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డారా, దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రం. మనము శుద్ధీకరించబడదాం, మన యొక్క మనస్సాక్షిని శుద్ధీకరించుకుందాం. దేవుని స్తోత్రం. యేసు రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాం. దేవుని వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనం పరిశుద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము విశ్వాస వీరుడుగా ఉన్నాడు, ప్రార్థనా వీరుడుగా ఉన్నాడు. ఏది కావాలన్నా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని బలిపీఠం మీదకి వచ్చి, దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన గొప్ప విశ్వాసాన్ని కనపరుచున్నాడు. అందుకే ఆయన ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఆయన ప్రతిష్ట జీవితాన్ని బట్టి, ఆయన విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు దర్శించాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనము దేవునితో మాట్లాడదాం. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెముగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతాను, నీ కుటుంబాన్ని కాపాడుతాను, నీ పిల్లలను కాపాడుతాను, నీ జీవితాన్ని కాపాడుతాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను గణపరచబోతున్నాను, నిన్ను దీవించబోతున్నాను, నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబమును, నీ పిల్లలను నేను ఆశీర్వదించబోతున్నాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనం అందరం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అయా యొక్క పరిశుద్ధ సన్నిధిలో దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థలంలో ఉండి యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ ఏ విధముగా ఎక్కడ వింటున్నారో ఈ ప్రపంచంలో ఈ వాక్యాన్ని, మీరు ఏ దేశస్తులైనా, ఏ ప్రాంతంలో ఉన్నవారైనా, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. అబ్రహామును ప్రేమించిన దేవుడు మనందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నీకున్న స్థితిని మార్చబోతున్నాడు. నీకున్న పేదరికం నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీ జీవితంలో ఉన్న వెంటాడుతున్న ఏ శోధనైనా సరే ఆ శోధన నుండి దేవుడు పూర్తి విడుదలకి ఇవ్వబోతున్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అవును, ఆయన ఆలయంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీతిశుడిని యేసు క్రీస్తు ప్రభువారు ఆయన యొక్క కృప ద్వారాను, ఆయన ప్రేమ ద్వారాను, ఆయన కనికరము ద్వారాను నిన్ను ఆయన గణపరచబోతున్నాడు. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు, నీ పరిశుద్ధ రక్తములో
దేవా మా కుటుంబాన్ని పరిశుద్ధపరచు, మా బిడ్డలను పరిశుద్ధపరచు అయ్యా, మా సంఘమును పరిశుద్ధపరచు ఆయన. అయ్యా నన్ను పరిశుద్ధపరచు. ఈ స్థలములో ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలు, అవును ప్రభువా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలు తండ్రి మీకు స్తోత్రం అయ్యా, మీకు స్తోత్రం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే మీరు పైకి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వాదాలు కట్టుగా ఉన్న ప్రతి చీకటి శక్తులన్నీ యేసు యొక్క నామములో తొలగిపోను గాక, యేసు క్రీస్తు యొక్క నామములో తొలగిపోను గాక. ప్రతి శాపము యేసు నామములో విరగొడుతున్నాము. ప్రతి విధమైన కీడు యేసు నామములో తొలగిపోను గాక. పరిశుద్ధాత్మ శక్తిని ప్రవహింపచేస్తున్నాను తండ్రి, పరిశుద్ధాత్మ శక్తిని ప్రవహింపచేస్తున్నాను. మహిమగల సీయోను నుండి, మహిమగల సింహాసనం నుండి మీ యొక్క కనికరము దిగవచ్చునుగాక, మీ ప్రేమ దిగవచ్చునుగాక. ప్రభా మీరు ఇచ్చే ఆశీర్వాదము జనుల పైన అనుగ్రహించబడునుగాక. ప్రభా మీ హస్తముతో దీవించునైనా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆనాడు ప్రభా మీకు స్తోత్రం. ఎబ్బేజు తల్లి గారు ప్రార్థన చేశారు, వేదన కలిగి ప్రభా ఆమె ప్రసవించినట్లుగా దేవా మీ వాక్యంలో ఉంది. ఎబ్బేజు అనగా వేదన ప్రభా. ఆ పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని, ఆ ప్రార్థనాత్మను, ఆత్మీయ అభిషేకాన్ని ఆ తల్లి నుండి కుమారుడికి అనుగ్రహించావు తండ్రి, మీకు స్తోత్రం. ఎబ్బేసు తండ్రి ఇశ్రాయేలు ప్రజల గురించి మొరపెట్టినట్లుగా ఆయన ప్రతి ఒక్కరికి ప్రార్థనా జీవితం దయచేయాలి. నిశ్చయంగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించిన ప్రార్థన చేస్తున్నాం. ఏ కీడు రాకుండా కాపాడు ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఆయన సరిహద్దులను విశాలపరచండి. మీ సన్నిధి ప్రతి కుటుంబానికి తోడుగా ఉండును గాక. ప్రభా మీకు స్తోత్రం అయ్యా. మీ పరిశుద్ధ రక్తములో మమ్మల్ని పరిశుద్ధపరచు నాయన. మీ నిబంధన రక్తము ద్వారా నాయన మమ్మల్ని పరిశుద్ధపరచండి. మమ్మల్ని దీవించినప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఆశీర్వదించినప్పుడు ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మీకు స్తోత్రం. ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీపించున్నారో అటు కుటుంబాలందరినీ మీరు బలపరచడం ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించిన ఆయన, వారికి ఉన్న శోధన నుంచి విడిపించడం ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదకరమైన నిబంధన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి పైన దిగవచ్చునుగాక. మా అందరి పైన దేవా మీ యొక్క ఆశీర్వాదపు కృపా వర్షము కుమ్మరించబడును గాక. తొలగని వర్షము, కడవల వర్షము, అంత దినాల్లో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేశావు నాయన. ప్రభా మీ పరిశుద్ధాత్మ ద్వారా మా జీవితాలు నూతనపరచండి, మా విశ్వాస జీవితాలు నూతనపరచండి, మా ప్రార్థన జీవితాలు నూతనపరచండి ఆయన. దేవా మీరు ఇస్తున్న అభిషేకము ద్వారా మేము జీవించకు కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి ఆయన. అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో మీరు మాకు తోడుగా ఉన్నావు తండ్రి. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదకరమైన ఆశీర్వచనము మా జీవితంలో, నా జీవితంలో ఈ ప్రార్థనలు ఏకీపించిన వారి జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ, మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. షాలోమ్. మీకు సమాధానము కలుగును గాక. థ్యాంక్ యూ.